ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్‌లో ఇప్పటికే 2 మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ఈ 2 మ్యాచ్‌లను ఇండియా గెలుచుకుంది. దాంతో మూడో మ్యాచ్ మీద ఆసక్తి పెరిగింది. ఇక సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ రాజ్‌కోట్‌లో మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ నెగ్గాలని టీమిండియా భావిస్తుంది. ఇక మూడో మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కి టీమిండియా తుది జట్టు చూస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహ్మద్ షమి తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిస్తే టీమిండియా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. దాంతో టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి గాయపడి సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో అతని ప్లేస్‌లో శివం దుబేని సెలెక్ట్ చేశారు. దాదాపు 6 నెలల విరామం తర్వాత అతడు భారత టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది శ్రీలంకతో టీ20లలో ఆడాడు. అనంతరం సొంత గడ్డపై జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌కు, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన టీంలోనూ శివం దుబేకు సెలెక్టర్లు చోటివ్వలేదు. ఇప్పుడు అనుకోకుండా అతడికి ఇంగ్లాండ్ మీద ఆడే ఛాన్స్ వచ్చింది. మరి ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అన్నది చూడాలి. ఇక ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ రాణించాలి. గత 2 మ్యాచ్‌లలో సంజు నిరాశపరిచాడు. భారీ స్కోరు చేయలేదు. దాంతో మూడో మ్యాచ్‌లో భారీ స్కోరు చేయాల్సి ఉంది. ఇక అభిషేక్ కూడా మొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. కాబట్టి మూడో మ్యాచ్‌లో ఓపెనర్లు భారీగా పరుగులు చేయాలి. ఇక కొంతకాలంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. టీ20ల్లో విధ్వంసం క్రియేట్ చేసే సూర్య నుండి ఆ స్థాయి బ్యాటింగ్ రావడం లేదు. సూర్య, పాండ్యా ఇద్దరూ భారీ స్కోర్లు చేయాలి. ఇక టీమిండియా బౌలింగ్‌లో రాణిస్తుంది. వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ ఇంగ్లాండ్‌ని కట్టడి చేస్తున్నారు. ఇక షమి కూడా జట్టులో చేరితే ఇంగ్లాండ్‌కి కష్టాలు తప్పవు. ఈ మ్యాచ్‌లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా మరో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా మరో 2 మ్యాచ్‌లు ఉండగానే సిరీస్ గెలిచే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.